అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఇది బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే గేమ్ చేంజర్ను బాలయ్య చావు దెబ్బ కొట్టారంటున్నారు సోషల్ మీడియాలో. సంక్రాంతి విన్నర్ బాలయ్య అంటున్నారు ఫ్యాన్స్. డాకు మహారాజ్ కు బ్లాక్ బాస్టర్ టాక్ ఉంది. అయితే ఇప్పుడు బ్లాక్ బాస్టర్ కాదది బాలయ్య బాస్టర్ అంటున్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ కు మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇప్పుడు 14న వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ ఉంది. 15న థియేటర్లోకి పుష్ప 2 రీలోడెడ్ రిలీజ్ కాబోతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే గేమ్ చేంజర్ క్లోజ్ అయిన చర్చ కూడా మొదలైందంటే అర్థం చేసుకోవచ్చు. డాకు మహారాజ్ దుమ్ము దులుపుతోంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ కోలాహలం చూస్తుంటే బాలయ్య ఇంకోసారి తొడగొట్టాడంటున్నారు. అవును, బాలయ్య ఈసారి బ్లాక్ బాస్టర్ కాదు, బాలయ్య బస్టర్ చూపించాడంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. డాకు మహారాజ్ ఏ లెవెల్లో ఆడుతుందో, డాకు మహారాజ్కి ఏ లెవెల్లో పాజిటివ్ టాక్ ఉందో, ఏ లెవెల్లో హిట్ టాక్ ఉందో ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కావాల్సిన ఫైట్, సాంగ్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. బాలయ్య బాబు యాక్షన్, తమన్ మ్యూజిక్ సూపర్. ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ నో డౌట్. ఇక్కడ బాలయ్య నందమూరి తమన్ అనిపించుకున్నాడు. ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్. బీజిఎం తో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఊచ కోత. సంక్రాంతి విన్నర్ వచ్చాడు బాలయ్య బాబు. ప్రతి సీను, ప్రతి యాక్టర్, ప్రతి ఒక్కళ్ళు చింపేశారు. సినిమా మాత్రం ఈసారి సంక్రాంతి వార్ వన్ సైడ్ మళ్ళీ జై బాలయ్య. సంక్రాంతి విన్నర్ వచ్చాడు. జై తమన్, జై బాలయ్య. సూపర్. బాలయ్య బాబు అంటే సంక్రాంతి అంటే బాలయ్య బాబు. ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ బాలయ్య బాబు. సినిమా చూడాలంటే బాలయ్య బాబు. సంక్రాంతి బాలయ్య బాబు కొట్టాడు. బాలయ్య బాబు సూపర్ చేస్తావు. జై బాలయ్య, జై జై. సినిమా హిట్ అన్న. తమన్ అయితే నందమూరి తమన్ అని పిలవాలండి. నందమూరి తమనే. బీజిఎంలు కేక బీట్ చేసేసాడు. ఇది ఒక మ్యూజికల్ సెన్సేషన్ అయిపోద్ది, అదైతే కన్ఫర్మ్. స్టోరీ మాత్రం చాలా బాగుంది అన్న. సూపర్ ఉంది అసలు మూవీ. సంక్రాంతికి కొట్టేసావన్నా. ఏంటన్నా సంక్రాంతికి కొట్టేసావు అంతే. ఇంకా ప్రతి సీన్, ప్రతి షాట్ అసలు మైండ్ పోతుంది. నిజంగా బాగుంది. ఎస్ఎస్ తమన్ కాదు, ఇక్కడ నుంచి నందమూరి తమన్ అన్న. తమన్ బీజిఎం కొట్టాడన్నా. అమ్మ సీట్లు అలా లెగుస్తాయి తమన్ బీజిఎం కి. మంచిగా చూడండి, మంచి స్పీకర్లు ఉన్న థియేటర్లో చూడండి. అబ్బాబా తమన్కి రెమ్యునరేషన్ న్యాయం చేశాడన్న. బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కి, నందమూరి బీజిఎం, తమన్ అబ్బా నెక్స్ట్ లెవెల్. గొంతులు రావు అసలు. లోపల సినిమా వాళ్ళకి వెళ్ళాడు. గొంతు నార్మల్ గా అయితే రాదు. లోపల నుంచి హార్ట్ పేషెంట్లు ఎవరు ఉంటే సినిమాకు దూరంగా నాకు తర్వాత అవుతుంది. బీజిఎం మామూలుగా లేదు అసలు. సినిమా బాలయ్య యాక్టింగ్ చించేశాడు. సినిమా చాలా బాగుంది. బాలయ్య ఫైటింగ్ సీన్స్, సాంగ్స్ అన్ని చాలా బాగుంటాయి. యాక్టింగ్ చెప్పక్కర్లే, ఇంకా తగ్గేదే అన్నట్టుంది. బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్. బాలయ్య బాబు యాక్టింగ్ చాలా బాగుంది సినిమా. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంది సినిమాలోనే. బాలకృష్ణ సంక్రాంతి మొనగాడు అన్నందుకు మరొకసారి నిరూపించాడు బాలకృష్ణ. ఎక్స్ట్రాడినరీ హిట్. సంక్రాంతి మాదే, సంక్రాంతి అతందే. జై బాలయ్య. అందులో ఏ సమస్య లేదు. ఈయనకి బాలయ్య గారికి ఎవడు తట్టుకోలేడు. జై బాలయ్యే. అది ఇవాళ ఎలా ఉన్నాడంటే అలా ఉంటుంది అన్నమాట. మాది సమస్య ఎలా ఉంటుందంటే తోడగొడగలరా. మెయిన్ సంక్రాంతి ఆయనతోనే మాకు స్టార్టింగ్ అవ్వదు. ఇంత చేసినా, అతను చేసిన కార్యక్రమాలు ఏది చేసినా కూడాను ప్రతిదీ కూడా మాకు జై బాలయ్య. ఈ వయసు నేను రాబట్టి అతని వయసు నాకు ఒక 5 సంవత్సరాలు తేడా అంతే. జై బాలయ్య, జై బాలయ్య. డాగు ఆ కటౌట్ చూస్తేనే గుండెలు అదిరిపోతాయి.
ఒక్కొక్కరికి ఆయనతో పెట్టుకున్నాడు ఏ హీరో లేడు ఈ రోజుకి, ఏ హీరో కూడా లేడు, ఏ హీరో కూడా. సంక్రాంతి అయింది, నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ఇవన్నీ ప్రతిదీని కూడా అయిందే. హిందీ ఇండస్ట్రీకి బాలయ్య బాబు అంటే ఏంటో తెలుస్తుంది ఈ సినిమాతో. వింటేజ్ బాలకృష్ణ సూపర్ అండి. మీరు సినిమా అవన్నీ ఏమి చూడక్కర్లేదు, ఎరగదీసింది సినిమా. ఆ రేంజ్ సినిమా మళ్ళీ రాదు, మళ్ళీ రాదు, వచ్చినా మళ్ళీ బాలయ్య బాబే. చాలా బాగుంది, సూపర్ బాగుంది. బాలకృష్ణ యాక్టింగ్ కానివ్వండి, ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, అన్ని చాలా బాగున్నాయి. రైట్, అది ఫ్యాన్స్ నుంచి అయితే మాత్రం ఫుల్ జోష్ ఆన్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మూవీ లవర్స్ అయితే మాత్రం సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్తో కాదు, ఇంకా హిట్ టాక్తో కాదు, ఇది సాధారణంగా బ్లాక్ బాస్టర్ అంటూ ఉంటారు, అది కూడా కాదు బాలయ్య బాస్టర్ అంటున్నారు ఫ్యాన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందనేది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, సంక్రాంతికి సంబంధించి ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ రెస్పాన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ కూడా ఫ్యాన్స్ అంటున్నారు. మూవీకి సంబంధించి ఎందుకు ఇంతటి పాజిటివ్ టాక్? సచిన్, సంక్రాంతి పండగ మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. ఈ రోజు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని బాలయ్య ఫ్యాన్స్ అయితే అసలు కేరింతలు కొడుతున్నారు. థియేటర్ల దగ్గర విపరీతమైన సందడి నెలకొందనే చెప్పుకోవాలి. బాలకృష్ణ కూడా మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దాదాపుగా సినిమా గురించి ఎంత కాన్ఫిడెంట్ గా, తన పాత్ర గురించి, సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఖచ్చితంగా ఇది కొడతాను, నేనేంటో నటుడుగా నిరూపించుకుంటాను అంటూ ఆయన చాలా ఆవేశంగా చెప్పడంతోనే అర్థమవుతుంది ఈ సినిమాపై ఆయనకి ఎంత నమ్మకం ఉంది. ఆ క్యారెక్టర్ కోసం ఆయన పడే తపన, ఆయన పడిన కష్టం గురించి ఆయన తోటి నటీనటులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, వాళ్ళందరూ చెప్తుంటే ప్రేక్షకులందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. హార్స్ రైడింగ్ గురించి కానీ, యాక్షన్ సన్నివేశాల గురించి కానీ, ఫైర్లో నుంచి ఆయన నటిస్తున్న సన్నివేశాల గురించి చెప్తున్నప్పుడు, యాక్షన్ డైరెక్టర్ చెప్తున్న మాటలు వింటుంటే అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. అంత డెడికేషన్ తోటి ఈ సీనియర్ హీరో యంగ్ హీరోస్ కి పోటీగా ఆయన యాక్ట్ చేయటం అనేది నిజంగా ఒక అభినందించాల్సిన విషయమే. ఇప్పుడు డాకు మహారాజ్ అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు అన్ని చోట్ల కూడా దాదాపుగా రిలీజ్ అయిన అన్ని చోట్ల ఓవర్సీస్ లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు విపరీతమైన సందడి చేస్తుందనే చెప్పాలి. బాలకృష్ణ అభిమానులందరికీ కూడా ఇది ఒక ఫీస్ట్. సంక్రాంతి పండుగ వాళ్ళకి డాకు మహారాజ్ తోనే మొదలైందని చెప్పొచ్చు సచిన్. అయితే ఇప్పుడు ఎందుకంటే ఒక బ్లాక్ బాస్టర్ టాక్తో వెళుతోంది కాబట్టి గేమ్ చేంజర్కి ఇది ఒక మాటలో చెప్పాలంటే బాస్ ఈ మాట కాస్త ఇబ్బంది కనిపిస్తుంది ఫ్యాన్స్కి, ఇబ్బందికర వాతావరణం, చావు దెబ్బ అనుకోవచ్చా? డాకు మహారాజు హిట్ అవ్వటం, ఇది ఒక ఫ్యామిలీ, ఒక మాస్ ఎంటర్టైనర్ కావటంతో గేమ్ చేంజర్ సినిమా ఒక క్లాస్ మూవీ లాగా ఉంది. అది రిలీజ్ అయిన రోజు నుంచి కూడా కొంత డివైడ్ టాక్ ఉన్నప్పటికి కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే మంచిగానే వసూళ్లు చేసిందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ సినిమాలో ఒక రికార్డ్ కలెక్షన్స్ 186 crores అంటూ యూనిట్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అది ఒక మంచి ఫిగర్ అనే చెప్పాలి ఖచ్చితంగా. కాకపోతే మాస్ ఎంటర్టైనర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ కూడా బాలకృష్ణ సినిమా ఈ రోజు రిలీజ్ అవటం, అందరూ కూడా దీని మీద అటెన్షన్ ఉంటది. ఒక మాస్ అప్పీల్ ఉన్న సినిమా కాబట్టి కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మళ్ళా రేపు వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు సినిమాల ప్రభావం అయితే గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ పై పడే అవకాశం అయితే ఉంది సచిన్. సో ఇటువంటి సినారియోలో మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? దాంతోపాటు సినిమాకి సంబంధించి ఇంకా సంక్రాంతికి వస్తున్నా కూడా పాజిటివ్ టాక్తో వెళ్తే గేమ్ చేంజర్ పిక్చర్ క్లోజ్ అయినట్టేనా? ఇంకా ఇప్పటికైతే ఫస్ట్ డే కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికి కూడా సంక్రాంతికి గతంలో కూడా ఇప్పటికి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము. 2 సినిమాలు 3 సినిమాలు అలాగే 4 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే 3-4 సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ తోటి వసూళ్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చిత్ర పరిశ్రమలు అందరూ కూడా సంక్రాంతి సీజన్ ని ఒక కలెక్షన్ కి, బాక్స్ ఆఫీస్ కి మంచి కలెక్షన్స్ ఇచ్చే ఒక సీజన్ గా పరిగణిస్తారు సినిమా పరిశ్రమలో. కాబట్టి అందరి నిర్మాతలు కూడా సంక్రాంతికి రావాలనే పోటీ పడుతుంటారు వాళ్ళ సినిమాలని సంక్రాంతికి రిలీజ్ చేయాలని. సో ఈ సంక్రాంతికి మన తెలుగు నుంచి ఈ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి
ప్రేక్షకులు ఖచ్చితంగా 3 సినిమాలని ఆదరిస్తారు అనే ఒక నమ్మకం అయితే పరిశ్రమలో అందరికీ ఉంది. అలాగే నిర్మాత దిల్ రాజుకు కూడా ఉంది. ఎందుకంటే ఈ 3 సినిమాలు కూడా దాదాపుగా దిల్ రాజు ఆఫీస్ నుంచే రిలీజ్ అవుతున్నాయి. 2 సినిమాలు దిల్ రాజు సొంత సినిమాలు, అలాగే డాకు మహారాజ్ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా. సో 3 సినిమాలు కూడా దిల్ రాజు ఆఫీస్ నుంచే వస్తున్నాయి కాబట్టి దిల్ రాజు ఒక కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. ఖచ్చితంగా 3 సినిమాలు కూడా మంచిగానే వసూళ్లు చేస్తాయి అనే హోప్ అయితే ఉంది. కాకపోతే గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే వచ్చేసింది. దానికి ఒక డివైడ్ టాక్ తోటి బయటకు రావడంతో కొంత మైనస్ అయితే ఉందనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ 2 సినిమాలు కనుక పాజిటివ్ టాక్ వచ్చి అలాగే కంటిన్యూ అయితే మాత్రం గేమ్ చేంజర్ సినిమాకి కలెక్షన్ పరంగా చాలా దెబ్బ పడే అవకాశం ఉంది సచిన్. బట్ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఇటు బన్నీ, పుష్ప, ఆ తర్వాత వచ్చిన రామ్ చరణ్ తేజ్కి సంబంధించి గేమ్ చేంజర్, ఇప్పుడు డాకు మహారాజ్, ఈ 3 మధ్య కూడా పోటీ కంటిన్యూ అవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ గేమ్ చేంజర్కి అలాగే డాకు మహారాజ్ ఈ 2 గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయింది, ఒక మిక్స్డ్ టాక్ వినిపించింది, కాస్త నెగిటివ్ టాక్ వినిపించింది. సో ఇటువంటి నేపథ్యంలో కలెక్షన్స్ మాత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ బాగున్నాయంటూ మూవీ టీం చెబుతోంది. అయితే నెగిటివ్ ప్రచారం చాలా గట్టిగా జరుగుతోందంటూ కూడా మనం చూడొచ్చు సోషల్ మీడియా, అది ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇక దాదాపు ఎక్కడ చూసినా నెగిటివ్ ట్రోలింగ్ సంబంధించి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారు, మెగా ఫ్యాన్స్కి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి, మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజ్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, ఎటువంటి ప్రచారంతో తీసుకువెళ్ళబోతున్నారు, డాకు మహారాజ్కి ధీటుగా గేమ్ చేంజర్ని తీసుకువెళ్లేందుకు మెగా ఫ్యాన్స్ ఏం చేసే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. బాలయ్య మాత్రం సంక్రాంతి బరిలోకి దూకాడు, డాకు మహారాజ్ అంటూ బాకేసిరాడు ఏకంగా. సో ఈ నేపథ్యంలో ఎటువంటి సందర్భంలో ఇంకా మూవీ లేచే అవకాశం ఉంది అనుకుంటారు. గేమ్ చేంజర్కి సంబంధించినట్టు కూడా ఒక చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. చరణ్ వర్సెస్ బాలయ్యగా మారిందా సంక్రాంతి? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దీంతో పాటు సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకీ మామ కూడా జాయిన్ అయితే ఏం జరిగే అవకాశం ఉంది? ఒకటి సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకటేష్ కూడా వెంకటేష్ వచ్చి విక్టరీ కొడితే బాలయ్య వర్సెస్ వెంకీ మామగా మారితే చరణ్ సైడ్ అన్నట్టేనా? మెగా ఫ్యాన్స్ ఇక ఈ సంక్రాంతికి కాస్త కామ్ అవ్వాల్సిందేనా? మీకేమనిపిస్తోంది? మీ రియాక్షన్ ఏంటి? కామెంట్ చేయండి. At KLH, we help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.